హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి! చక్కగా స్ట్రీట్ ఫుడ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఇవాళ కూడా రెండు మంచి స్ట్రీట్ ఫుడ్స్ని మీకోసం తీసుకొచ్చేసాను. ముఖ్యంగా బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా సరే ఈ మధ్య కాలంలో కొద్ది రోజుల ముందు వరకు కూడా ఫస్ట్ అందరికీ బాగా ఇష్టమైన డిష్ ఏదైనా ఉంది అంటే పిజ్జా అనేవాళ్ళు అనమాట. స్టైలిష్గా, డిఫరెంట్గా, హ్యాపీగా ఉంటుంది అన్నట్లుగా అలా ట్రై చేసేవాళ్ళు. అయితే చాలా వరకు మనకు ఈ ఓవెన్స్ ఉండవు, ముఖ్యంగా మన మైక్రోవేవ్స్ కూడా కుక్ చేయలేవు, అలాంటి ఓవెన్స్ లేవు అనే పరిస్థితుల్లో పిజ్జాలు తయారు చేసుకోవడం, మనం సొంతంగా ఇళ్ళల్లో చేసుకోవడం కొద్దిగా కష్టం అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాటిని ఎక్స్ప్లోర్ చేసి స్ట్రీట్ మీద ఓవెన్ లేకుండా కుక్ చేసే స్టైల్లో ఒకటి పిజ్జాలు తయారు చేసేవాళ్ళు అనమాట. అలాంటి స్టైల్లోనే మనం కూడా ఈరోజు మంచి పిజ్జాని తయారు చేసుకోబోతున్నాం. మనం తయారు చేసుకోబోతున్న ఆ పిజ్జా పేరు ఏంటంటే పాన్ ఫ్రైడ్ పిజ్జా. ఈ పాన్ ఫ్రైడ్ పిజ్జాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చికెన్ సాసేజ్, టొమాటో సాస్, ఆరిగానో, రెడ్ బెల్ పెప్పర్స్, ఇంకా గ్రీన్ బెల్ పెప్పర్స్, అలాగే మోజరెల్లా చీజ్, ఉల్లిపాయ, ఇంకా పిజ్జా బేస్. పిజ్జా బేస్లో మనము ఇక్కడ థిన్ క్రస్ట్ తీసుకున్నాము. ఇందులో థిక్ క్రస్ట్ కూడా ఉంటుంది, మనకి ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. థిన్ క్రస్టే చాలా బాగుంటుంది దీంట్లో టేస్ట్ కోసం, సో థిన్ క్రస్ట్ వాడుతున్నాం. థిన్ క్రస్ట్ పిజ్జా బేస్ మనకి రెడీమేడ్ దొరికిపోతుంది కాబట్టి అది తెచ్చిపెట్టుకుంటే బెటరు. ఒకవేళ దొరకకపోయినా కూడా పిజ్జా బేస్ తయారు చేసేదానికి సంబంధించి కూడా మనం ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేశాము, లేదంటే ఇప్పుడు కూడా నేను మధ్యలో చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు, సో దట్ పిజ్జా బేస్ కూడా మనం తయారు చేసుకునే విధంగా అనమాట. సో మొదటగా కటింగ్స్ ఉన్నాయి, దీంట్లో కటింగ్స్ చేసుకోవాలి. పిజ్జా తయారు చేసుకునేది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ డిషెస్ అండి, ఎందుకంటే సింపుల్గా సాలడ్ లాగా కట్ చేసుకొని పైనుంచి స్ప్రెడ్ చేసేస్తాము, ఒక శాండ్విచ్ లాగానే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే శాండ్విచ్ అయితే మనం బేక్ చేయము, ఇది బేక్ చేస్తాం, అంతే డిఫరెన్స్. అయితే జనరల్గా పిజ్జాని ఏంటంటే ఓవెన్లో పెట్టి బేక్ చేస్తారు కదా, మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఫ్రై చేసుకుంటున్నాం. అందుకనే దీన్ని ప్యాన్ కుక్డ్ పిజ్జా అని కూడా అంటారు. సో ఎలాగో కటింగ్స్కి టైం పడుతుంది కాబట్టి ఈ పిజ్జా డౌ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను, చూసుకోండి. ఫ్లార్ అండి, బేసిక్గా దీన్ని రెండు రకాలుగా చేస్తారు. ఓవర్ నైట్ రెడీగా చేసుకొని సార్ పిజ్జా బేస్ అన్నట్టుగా ఒకటి వస్తుంది, అది అలాగైనా చేసుకుంటారు, లేకపోతే మామూలుగా ఈస్ట్ కలిపైనా కూడా చేసుకుంటారు. సో ఎలా చేయాలన్నా కూడా ఏంటంటే బేసిక్గా కొద్దిగా వెచ్చటి నీళ్ళు, వేడి నీళ్ళు కాకుండా వెచ్చటి నీళ్ళు తీసుకొని వెచ్చటి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా ఈస్ట్, ఈ రెండింటిని కూడా కలిపేసుకొని వాటర్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత డౌ తీసుకొని, అంటే మైదాపిండి తీసుకొని ఆ మైదాపిండిలో ఈ నీళ్లు కలిపి పెట్టుకున్నాం కదా, ఉప్పు ఇంకా ఈస్ట్ కలిపిన నీళ్లు, వాటిని చిలకరించుకుంటూ పలచబడిపోకుండా చిలకరించుకుంటూ కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండిలాగా కలుపుకుంటాము. అలా చిలకరించుకుంటూ టైట్, అంటే చపాతీ పిండి ఎంత గట్టిగా ఉంటుందో ఇంచుమించు అంతే గట్టిగా డౌ కలుపుకోవాలి. దాన్ని క్లియర్ ర్యాప్లో చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే ఓవర్ నైట్ పొద్దునకి ప్రాపర్గా ఈస్ట్ అంతా కూడా యాక్టివేట్ అయ్యి ప్రాపర్గా మనకు పిజ్జా డౌ రెడీ అవుతుంది అనమాట. దాన్ని తీసుకొని ముద్ద తీసుకొని చపాతీలాగా అట్లా వెడల్పుగా చేసి ఫోర్క్తో హోల్స్ పెట్టుకోవాలి, ఇలా హోల్స్ కూడా. ఓకేనా, రైట్. అండ్ వాట్ నెక్స్ట్? ఇది ఇందాకే వేడి చేసేసుకుంటే అయిపోయేది పని. సాసేజ్ ఉంది కదా, సాసేజ్ అలాగే వేస్తే మళ్ళీ మనం బేక్ చేయట్లేదు కాబట్టి కొద్దిగా అట్లా టెక్స్చర్ రావడానికి, ఆ ఫ్లేవర్ రావడానికి సాసేజ్ని కొద్దిగా పెనం మీద ఫ్రై చేసి తర్వాత మనం డైరెక్ట్ దీనికి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ పిజ్జా బేస్ తీసుకున్నాము, దీని మీద టొమాటో సాస్ వేస్తాం. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట బేస్ మీద. నిజంగానే బాగుంటుంది పిజ్జాలు. ముఖ్యంగా బయట చాలా ఊళ్ళల్లో మనకు దొరకవు, వాళ్ళు ఏదో ఒకటి తయారు చేసేస్తూ ఉంటారు. నిజానికి ఇంత మంచిగా కూడా ఉండవు, మనం చేసుకున్నంత మంచిగా కూడా. ఇంట్లో ఓవెన్ లేదు కదా, ఎలా చేసుకోవాలి, ఇలాంటి థాట్స్ ఏం లేవు. చిన్నపిల్లలు కూడా హ్యాపీగా చూసుకోండి.
మీరే కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అన్నీ మనకు రెడీమేడ్లు బయట దొరికిపోతాయి. ఇవి టొమాటో సాస్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం వాడే ఐటమ్సే కాబట్టి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, మనం వేడైంది. ఇక ఆయిల్ వేసుకొని సాసేజెస్ని తర్వాత దీని మీద మోజరెల్లా చీజ్ వేస్తారు. చీజ్ ధారాళంగా వేస్తారు. ఇది ఆల్రెడీ మోజరెల్లా కూడా ఇదే విధంగానే క్యూబ్డ్ దొరుకుతుందండి. క్యూబ్స్గా చేసేసింది. అదైతే మనం యూజ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. లేదు మామూలుగా బ్రిక్ లాగా తెచ్చుకున్నారనుకోండి చీజ్, అప్పుడు ఏంటంటే దాన్ని గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా చేసుకునేటప్పుడు ఏంటంటే జనరల్గా కొద్దిగా తక్కువ చీజ్ వాడుతూ ఉంటాము. అందుకని టేస్ట్ మొత్తం మారిపోతూ ఉంటుంది. అరే పిజ్జా మనం ఎంత చేసుకున్నా బయటలాగా రావట్లేదే, టేస్టీగా లేదే అని అనిపిస్తూ ఉంటుంది. రీజన్ ఏంటంటే చీజే అనమాట. చీజ్ కొద్దిగా ధారాళంగా వాడాలి. అండ్ రెండోది మెయిన్ ఇంగ్రీడియంట్, పిజ్జా వేసినప్పుడు ఆ ఫ్లేవర్ తీసుకొచ్చేది ఏంటి తెలుసా? పిజ్జా ఫ్లేవర్ వావ్ అనిపించేలాగా ఆరిగానో. సో దాన్ని మనం వేయబోతున్నాం. అంటే ఫ్లేవర్ కోసం మనకు ఆల్రెడీ టొమాటో సాస్ మొత్తం అంతా సీజన్డ్ అనమాట. దాంట్లో అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి, ఉప్పు కారాలు కూడా ఉంటాయి. సో అది సరిపోతుంది టేస్ట్ కోసం అంతటికి. అండ్ ఇంకొంచెం ఉప్పుదనాన్ని ఆరిగానో అది కూడా ఇస్తుంది అనమాట. సో మనకు సరిపడా ఉప్పు కారాలు వచ్చేసినట్లే దీంతో. తర్వాత వెజ్జీస్. సాసేజ్ కూడా అయిపోయింది కుకింగ్. ఉల్లిపాయలు కూడా పెట్టేస్తాం. ఉల్లిపాయలు బాగా థిక్గా పెట్టాలనుకున్నట్లయితే రౌండ్స్ కట్ చేసుకొని సన్నగా పలుచగా ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు. టొమాటో సాసే దీన్ని బాగానే డామినేట్ చేసేస్తుంది కాబట్టి నేను ఎక్స్ట్రా టొమాటోస్ యాడ్ చేయట్లేదు. కావాలంటే వాటిని కూడా పెట్టుకోవచ్చు. నుంచి మళ్ళీ కొద్దిగంత మోజరెల్లా వేస్తాం. ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం కదా, ఇక్కడికి వచ్చేసాము. చక్కగా ఈ పిజ్జాని తీసుకెళ్ళి కుక్ చేస్తాం. ఇలాంటిది ఏదైనా ఒక మూత ఉండి మూత పెట్టుకోగలిగితే కాస్త ఫాస్ట్గా ఆ చీజ్ అంతా కూడా మెల్ట్ అవుతుంది. చీజ్ మెల్ట్ అవ్వడమేనండి దీంట్లో బేసిక్ కాన్సెప్ట్. మిగతా అంతా కూడా మనం పచ్చి పచ్చిగానే తినేస్తాం. అదొకటేమీ వచ్చిందా? రైట్. దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అయిపోయింది. కొద్దిగా గార్నిష్ చేసి నీట్గా
అది 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 అలా రావాలి. తెలుసా, పిజ్జా యాడ్స్ తయారు చేసేటప్పుడు ఫెవికాల్ కలిపి పోస్తారు దాంట్లో అని. ఇలా సాగడానికి మనకు అవసరం రాలేదు. యమ్మీ, ఇంట్రెస్ట్ అదిరిపోయింది. కొద్దిగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, బేస్ పాడవకుండా. యమ్మీ యమ్మీ, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఇంతటితో నేను ఆపను, అలా తింటూ ఉంటాను. అలాగే నెక్స్ట్ రెసిపీ కోసం ఇంగ్రీడియంట్స్ కూడా సెట్ చేసుకుంటాను. చక్కటి పిజ్జా తర్వాత మంచి టోస్ట్ తిందామనిపిస్తుంది. చక్కటి టోస్ట్ మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాం. గ్లోబల్ క్విజిన్ కాబట్టి ప్రపంచంలో ఎక్కడ మనల్ని ఆపేవాళ్ళు లేరు. ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాము, అందులోనూ స్ట్రీట్ ఫుడ్ ఎక్కడ బాగుంటుందో అక్కడికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇప్పుడు మనం మంచి చక్కటి కొరియన్ స్టైల్ తయారు చేసుకోబోతున్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే కొరియన్ స్ట్రీట్ టోస్ట్. ఈ కొరియన్ స్ట్రీట్ టోస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. క్యాబేజ్, బ్రెడ్ స్లైస్లు ఒక 3, కొద్దిగా శనగపిండి, క్యారెట్, టొమాటో సాస్, ఒక ఉల్లిపాయ, మోజరెల్లా చీజ్, మయోనీస్, ఇంకా బటర్. ఇవి బేసిక్గా అన్ని ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇదేంటంటే చక్కటి ప్యాటీ ఒకటి తయారు చేసుకుంటాము. ప్యాటీ వేసుకొని ఒక లేయరు, అలాగే చీజ్ ఇంకా సాస్ అండ్ మైనీస్ తోటి ఒక లేయర్ తయారు చేస్తామన్నమాట. ఇది శాండ్విచ్ డెక్ శాండ్విచ్ లాగా వస్తుందన్నమాట. మల్టీ లెవెల్లో 2 లెవెల్స్లో వస్తుంది. డబుల్ శాండ్విచ్ లాగా ఉంటుంది. ఆప్షనల్ అనమాట. అది 3 లెవెల్ 4 లెవెల్ ఇట్లా కూడా పెట్టుకుంటూ పోతూ ఉంటారు. మనమైతే ఇప్పుడు 2 లెవెల్లో తయారు చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ బ్రెడ్ని టోస్ట్ చేసుకోవాలి. అందుకోసం మనం వెలిగించేసాను. కొద్దిగా బ్రెడ్ని అలా బటర్ వేసి ఫ్రై చేసుకొని తర్వాత దానిపై నుంచి స్టాకింగ్ చేసుకుందాం. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే క్యాబేజ్ ఇంకా క్యారెట్ని అలాగే ఆనియన్ని గ్రేట్ చేసుకొని కలుపుకోవచ్చు అనమాట ప్యాటీ కోసం. కటింగ్ అంత ఈజీగా చిన్న చిన్న పీసెస్ కింద రాదు కాబట్టి గ్రేటింగ్ కనుకైతే మంచి బైండింగ్ కూడా వస్తుంది పోగులు పోగులుగా వచ్చినప్పుడు. అందుకని దీన్ని మనం గ్రేట్ చేసుకుంటాం. క్యాబేజ్ని ఇలా గ్రేట్ చేసుకుంటాం. ఇంత క్యాబేజ్ అవసరం లేదు, పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను కొద్దిగా పెద్దగా తీసుకున్నాను అంతే. అలాగే క్యారెట్ కూడా. ఆనియన్, ఉల్లిపాయ కూడా గ్రేట్ చేసుకుంటాం. ఈలోపు ఇక్కడ పెనం వేడైపోయింది. ఇందులో కొద్దిగా బటర్ వేసి బ్రెడ్ని టోస్ట్ చేసుకుంటాం. టోస్ట్ అవుతూ ఉండని ఇంకేముంది, ఇందులో ఫ్లవర్ వేసి కొద్దిగా నీళ్లు చిలకరించుకొని మంచి ప్యాటీ తయారు చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కారం కూడా వేసుకోవాలన్నమాట. శనగపిండి, ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం. కొద్ది గట్టిగానే పెప్పర్ పడుతుందండి, వేరే ఇంకెక్కడ మనం కారం ఏం వేయట్లేదు కాబట్టి. ఉప్పు కూడా వేసేస్తే ఉల్లిపాయలోంచి ఉప్పు వేసిన తర్వాత అది కొద్దిగా వాటర్ ఊజ్ అవుట్ అవుతుంది కదా. సో వాటర్ ఊజ్ అవుట్ అయిన తర్వాత మనకు ఎంత వాటర్ వేయాలి అనేది అర్థమైపోతుంది. ఆ తర్వాత మనం కావాల్సినంత వాటర్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు, లేకపోతే వాటర్ ఎక్కువైపోతుంది. చూసారా అసలు తడి వేయకుండానే ఎంత తడి వచ్చిందో. ఒక్క చుక్క కూడా మనం వాటర్ వేయలేదు, అయినా కూడా బోల్డ్ అంతా తడి వచ్చింది.
ఇక్కడ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక స్క్వేర్లో ప్యాటీ తయారు చేయాలన్నమాట. రౌండ్గానే చేసుకోవచ్చు, బ్రెడ్ రౌండ్ స్క్వేర్గా ఉంది కాబట్టి నేను దీన్ని స్క్వేర్గానే చేద్దాం అనుకుంటున్నాను ప్యాటీ కూడా. రెడీ. ఫస్ట్ అయితే టోస్ట్ అయిపోయిన బ్రెడ్ని తీసేసుకున్నాను. ప్యాటీని కుక్ చేసుకుందాం. జస్ట్ షేపు సైజు రావడం కోసం నేను దీన్ని కొలత కోసం పెట్టుకున్నా. ఏం చేస్తున్నాడు ఇక్కడ స్లైసర్ తోటి అనే డౌట్ ఏమొద్దు మీకు. కాస్త హీట్ పెంచేసుకొని బటర్లో ప్యాటీ ప్రాపర్గా కుక్ అయిపోతాయి. కుక్ అయిన ప్యాటీని ఒక లేయరు, మిగిలినవన్నీ కూడా ఇంకో లేయర్లో పెట్టేసి మనం కంటిన్యూ చేస్తాం. టోస్ట్ కోసం కంటిన్యూ అవ్వచ్చు అనమాట. ఈ ప్యాటీ టోస్ట్ అవ్వడం మాత్రమే ఉంది. ఈ ప్యాటీ టోస్ట్ అయిపోయిందంటే డబుల్ లేయర్ అనుకున్నాం కదా, ఒక లేయర్లో ప్యాటీ వస్తుంది, ఇంకొక లేయర్లో ఈ చీజ్ అండ్ మైనీస్ అండ్ సాస్ ఈ 3 కలిపి వస్తాయి అన్నమాట. సో అవి వేసేసుకొని మనము డాకింగ్ లాగా చేసేసుకోవచ్చు. సరే, ఇదైతే కాస్త కుక్ అవని. అలా అవుతూ ఉన్న క్రమంలో సెకండ్ లేయర్ ఏదైతే మనం ప్లాన్ చేసుకున్నామో ఆ లేయర్ని ఫినిష్ చేసుకున్నాం. ఇందులో ఒక లేయర్, టాప్ లేయర్ మనం ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే ఒకవైపు సాస్ వస్తుంది, ఒకవైపు మైనీస్ వస్తుంది అనమాట. నేను కింద మైనీస్ వచ్చే విధంగా, అంటే సాస్ వచ్చే విధంగా చూస్తున్నాను. రీజన్ ఏంటంటే ఇటువైపు ప్యాటీ కూడా ఉంటుంది కదా, బయటలో ఫస్ట్ ఆ బయట మొత్తానికి సాస్ కనుక అయితే అది కొద్దిగా డైల్యూట్ చేయడానికి కానీ, ఆ స్ట్రాంగ్ సాస్ని అబ్జార్బ్ చేసుకోవడానికి కానీ బాగుంటుంది. సాస్ సపరేట్గా ఎప్పుడైతే మనకు నోట్లో తగులుతూ ఉంటుందో అప్పుడు కొద్దిగా స్ట్రాంగ్నెస్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఇదంతా కూడా మన ఇష్టం కంప్లీట్లీ. ఇలాగ బయట మొత్తం ఒకేసారి వెళ్తుంది కాబట్టి ఆప్షన్ మీదే. ఎక్కడ సాస్ వేయాలి, ఎక్కడ మైనీస్ వేయాలి అనేది కంప్లీట్గా మీ చాయిస్ అన్నమాట. రెండో వైపు కూడా ప్యాటీ స్లో ఫ్లేమ్లో అలా కుక్ అవని. ఓకే, ఇప్పుడు ఇందులో మనం మైనీస్ వేసుకుంటున్నాం. మీరే ప్యాటీ వెజ్ కావాలంటే వెజ్, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్, ఏదైనా పెట్టుకోవచ్చండి. ఏంటి కొరియన్ ఫుడ్లో కూడా వెజ్ ఏం తింటాంలే అనిపించింది అనుకోండి, మీకు శుభ్రంగా నాన్ వెజ్ ప్యాటీ తయారు చేసుకోండి. ఓకే, నౌ చీజ్ టైం. అలా మూత అయిపోయింది. ఇప్పుడు దీని మీద ప్యాటీ పెట్టేసుకొని క్లోజ్ చేసుకుంటాం. ప్యాటీ కూడా కుక్ అయిపోయిందండి. సో ప్యాటీని తీసుకొని ప్లేట్ మీద పెట్టుకుంటాం. ఇలా డాకింగ్ చేసుకుంటాం. డాక్ అయిన దాన్ని ఏం చేస్తామంటే లోపల చీజ్ మెల్ట్ అవ్వాలి కాబట్టి జాగ్రత్తగా దీన్ని తీసి పొయ్యి మీద ఇలా పెట్టుకొని, వీలైతే దీని మీద ఏదైనా మూత పెట్టేయచ్చు. అలా పెట్టేస్తే కాసేపటికి లోపల చీజ్ మెల్ట్ అయిపోతుంది, డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మెల్ట్ అయిన తర్వాత ప్రజెంటేషన్లో మీకు చూపిస్తాను.
మైనీస్ తోటి జ్యూసీగా బటర్ టేస్ట్ కట్లెట్ కాంబినేషన్ అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయాలి. ఓకే, ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.